ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద శ్రీ శ్రీ కౌండిన్య మహర్షి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రకృతిని సంరక్షించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ శ్రీ కౌండిన్య మహర్షి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జయగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు రామారావు గౌడ్ పేర్కొన్నారు. శ్రీ శ్రీ కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలలో భాగంగా హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కౌండిన్య మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కౌండిన్య మహర్షి చరిత్ర ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి మనుగడ కోసం ఆయన ప్రకృతిని కాపాడిన మహా గొప్ప మహర్షి అని కొనియాడారు. హైదరాబాద్లో శ్రీ శ్రీ కౌండిన్య మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. మళ్ళీ ఇప్పుడు ఏంది మళ్ళీ ఏదో చేతికి వస్తే అధికారం అప్పుడు వచ్చి కౌండిన్య మహర్షి మంచి ఫోటో క్యాలెండర్ రేపించి పెడతాను. కౌండిన్య మహర్షి మంచి ఫోటో క్యాలెండర్ రేపించి పెడతాను. మానవ వినాశనం నుండి, ప్రకృతి వినాశనం నుండి ఈ ప్రపంచాన్ని కాపాడటం కోసం అవతరించినటువంటి పరమేశ్వర వరప్రసాది శ్రీ 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 కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కౌండిన్యుడు కార్తీక పౌర్ణమి నాడు పుట్టినందున వారి యొక్క జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాదాపు ప్రపంచంలో ఏ మూలనున్నా కౌండిన్య జయంతి, కౌండిన్యుని స్మరించుకోవడం అనేది మనకున్నటువంటి ఆనవాయితీ. మరి అటువంటిది మరి కౌండిన్య మహాముని యొక్క గొప్పతనాన్ని ఆనాడు పరమేశ్వరుడే చెప్పిండు. మానవ వినాశనం, ప్రకృతి వినాశనం, దేవ వినాశనం నుంచి, వృక్ష వినాశనం, జంతు వినాశనం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం మహా తపశక్తివంతుడైనటువంటి కౌండిన్య మహర్షి జననం జరుగుతుంది అని చెప్పి ఆనాడు పరమేశ్వరుడు చెప్పిండు. మరి ఆ పరమేశ్వరుడే చెప్పిండు, దేవతల్ని మానవుల్ని అనుసంధానంగా చేస్తూ కాపాడుకుంటున్నటువంటి ఒక దేవ గౌడ జాతి మూల పురుషుడు ఈ కౌండిన్య మహాముని అని చెప్పడం జరిగింది. మరి అంత గొప్ప మహనీయుడు చరిత్ర ఇప్పుడు మనకు అవసరం. ఎందుకంటే రోజు రోజుకు ప్రపంచంలో కాలుష్యం ఏర్పడుతూ మన ప్రకృతి మొత్తం వినాశనం అవుతూ
కరోనా లాంటి రోగాలు వచ్చి ప్రజలకు మందు లేని రోగాలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో మళ్ళీ ఆ కౌండిన్య మహామునిని స్మరించుకొని వారి ద్వారా ఈ ప్రకృతిని కాపాడుకునేటటువంటి ఒక ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నం కౌండిన్య జయంతి ద్వారా జరగబోతూ ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం, మనకు ఇక్కడ అనంతపురం దగ్గర చిత్తూరు జిల్లా పలమనేరులో 355 కిలోమీటర్ల విస్తీర్ణంలో 88,000 ఎకరాల్లో కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని ఇప్పటికి కూడా మనం గూగుల్, వాట్సాప్లో మన వికీపీడియాలలో చూస్తే మనకు దొరుకుతుంది. మరి అంత గొప్ప ధర్మం, మరి కౌండిన్య మంచినీటి ధర్మం కూడా, కౌండిన్య నది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడతా ఉంది. కౌండిన్య ఆశ్రమాలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, దాదాపు 5,000 గుళ్ళు కౌండిన్య గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి ఈ కౌండిన్య మహాముని యొక్క చరిత్ర ప్రపంచానికి అందించాలి. ఆ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలని ఘనంగా నడుపుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ ప్రకృతిని కాపాడేటటువంటి మహోన్నతమైనటువంటి కౌండిన్య మహర్షి జయంతిని అధికారికంగా ప్రకటించాలి. రేపు ఈ నైటు కౌండిన్య పౌర్ణమి జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లేలా కౌండిన్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే కౌండిన్య జయంతిని అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. వృక్ష జాతిని కాపాడుతూ ప్రజల్ని సుఖశాంతులతో వర్ధిల్లేలా నిత్యం కాపాడుతున్నటువంటి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు కలివరిలు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల చరిత్రలోని అధ్యయనం. ముఖ్యంగా తెలంగాణలో ప్రకృతిని పూజించేటువంటి సంస్కృతి ఉంటుంది. ఇక్కడ బతుకమ్మ కావచ్చు, బోనాల పండుగ, రకరకాలుగా. ఈరోజు కౌండిన్య మహర్షి అంటే ప్రకృతిని సంరక్షించిన వ్యక్తి. ఒక కులంకు, ఒక మతంకు అనేది కాకుండా ఆనాడు వన సంపద అంతరించకపోతున్నప్పుడు, పశు సంపద అంతరించకపోతున్నప్పుడు, మానవుల జాతి అంతరించకపోతున్నప్పుడు ఆ భగవంతుడే, ఆ సర్వేశ్వరుడే ఓం నమ శివాయ గౌడాయ నమః అనే పదంతో కౌండిన్య మహర్షిని పుట్టించిండు. ఆ కౌండిన్య మహర్షి పుట్టినప్పటి నుంచే ఈ జాతిని కాపాడడానికి, ప్రకృతి ద్వారానే కాపాడడానికి సురాపానం, సురామృతం అని చెప్పి దేవతలు కూడా తాగించి, మానవ జాతి కూడా తాగించి ప్రకృతినే సంరక్షించినటువంటి మహనీయుడు మన కౌండిన్య మహర్షి. ఆ కౌండిన్య మహర్షి జాతే ఈ జాతి అంతా, ఈ వృత్తి, గీతా వృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ జాతి అని చెప్పి చరిత్రలో ఉంది. మరి ఇక్కడనే ఆంధ్రప్రదేశ్లోనే కౌండిన్య ఆశ్రమము, వన్యప్రాణ సంరక్షణ, అంటే ప్రకృతిని సంరక్షించే గొప్ప మహనీయుడు కౌండిన్య మహర్షి అన్నమాట. మరి ఆ కౌండిన్య మహర్షి వారసులుగా, మరి ఎవరు చేయకపోయినా వారసులుగా మన బాధ్యత అని చెప్పి మరి ఈరోజు రామారావు గారు, హరిశంకర్ గారు, సత్యం గారు, ముఖ్యంగా మా పెద్దలు బండి సేన గారు, ప్రొఫెసర్సు, మా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఇది ఆర్ట్స్ కాలేజీలోనే స్టార్ట్ చేయాలి, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముగింపు చేయాలి. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక చరిత్ర ఉంది. దీనికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర, అనేక ఉద్యమాలను ఇక్కడి నుంచి పొడువసిన చరిత్ర. కనుక ఈ ఒక సామాజిక విప్లవంలాగా మనం ఈ మహనీయుని యొక్క చరిత్రను ప్రపంచానికి చాటాల, భారతదేశానికి మొత్తం కూడా చాటాల. ఆ మహనీయుని కృషిని, ఆ మహనీయుని యొక్క సంతతిని, వాళ్ళ త్యాగాలన్నీ తెలియజేయాలని చెప్పి మరి రామారావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ముగింపు ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. దీన్ని అద్భుతంగా గ్రామాలకు తీసుకెళ్ళి ఆ కౌండిన్య మహర్షి జీవిత చరిత్రను తెలిసేటట్టు చేయడం. మరి మనం కూడా ప్రకృతిని కాపాడాలి. కౌండిన్య మహర్షి చెట్లను కాపాడిండు, పక్షులను కాపాడిండు, మనుషులను కాపాడిండు. ఇలా మనం కూడా అనేక రోగాలు రాకుండా మన జాతిని కాపాడినా ఆ సురామృతం ద్వారా, ఆ నీరా ద్వారా, సురామృతం నీరాన్ని పిలువబడుతుంది ఈరోజు, అవన్నీ కాపాడినా రాను క్రమంలో ఎంతో ఉన్నతమైనటువంటి వృత్తిని హీనంగా చేయడం జరిగింది, ఉన్నతమైనటువంటి జాతిని హీనంగా చూపించడం జరిగింది.
రాజకీయ కోణంలో చూస్తూ వీళ్ళని ఎదగనీయకుండా ఆర్థికంగా బలపడుతుందని చెప్పి పేరు వస్తుందని చెప్పి ఈర్ష్యతో ఈ వృత్తిని చిన్న చూపు చూడడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే దాన్ని నీరాను మార్కెట్లో తీసుకురావడం, నీరామృతం, సురాపానీయం, సురామృతం అంటే ఏందని చరిత్రల నుంచి తీసి చరిత్ర పుటల నుంచి వెతికి మొత్తం మరి అధ్యయనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు మరి ఎంతోమంది ప్రొఫెసర్స్ దాని మీదనే ఉండి చేయడం జరిగింది. కనుక ఈరోజు మేము ఈ ముగింపు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కౌండిన్య మహర్షి విగ్రహాన్ని పెద్ద ఎత్తున అతిపెద్ద విగ్రహాన్ని నగర నడిబొడ్డున ఎక్కడైనా మంచి ప్లేస్లో ఏర్పాటు చేయాలి కౌండిన్య మహర్షి విగ్రహాన్ని. అదేవిధంగా జయంతిని కూడా అధికారికంగా జరపాలి. మానవ జాతిని కాపాడిన మహనీయుడు, ప్రకృతిని కాపాడిన మహనీయుడు, ప్లస్ ఏ రోగాలు రాకుండా ఎలాంటి వైద్యం లేనప్పుడు వైద్యం అందించినటువంటి గొప్ప మహనీయుని చరిత్రను మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉంటాం. విగ్రహం ఏర్పాటుతో పాటు జయంతి ఉత్సవాలను జరిపించి పిల్లల పాఠ్యపుస్తకాలు కూడా చేర్చి అసలు ఎప్పుడు త్రేతాయుగంలో ఏం జరిగింది, మరి త్రేతాయుగంలో మార్పు ఎట్లొచ్చింది, కౌండిన్య మహర్షి ఎట్లా పుట్టిండు, ఏ దైవజ్ఞలో పుట్టినటువంటి దైవాజ్ఞతో పుట్టినటువంటి కౌండిన్య మహర్షి ఏమేం చేసిండు అనేది జాతికి చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక తెలిసినట్లయితే అరే మనం కూడా కౌండిన్య మహర్షిలాగా చెట్లు పెంచాలి, ప్రకృతిని కాపాడాలి, మానవుల్ని కాపాడాలి, మానవుల పురాతనంలో ఉన్నటువంటి సంస్కృతిని మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలనేటువంటిది మా ఉద్దేశం. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వేలాది మందితో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముగింపు చేసినందుకు వారికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలకందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఘనంగా చేసి మరి అధికారికంగా జరిపేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.